హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు స్వీట్ మ్యాంగోస్తో మామిడికాయ పిక్కలు ఎలా పెట్టుకోవడము, అది చక్కెరతో ఎలా పెట్టుకోవడము చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను టీ గ్లాస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్ తోటి ఉప్పు మనము మామూలుగా వాడేదే, దాన్ని మిక్సీ పట్టుకొని ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాసులో ఒక గ్లాసు కారం, ఉప్పును మాత్రం కంపల్సరీ మిక్సీ పట్టుకోండి, ఎందుకంటే అది మెల్ట్ అవ్వదు, దాంట్లో త్వరగా ఊరదు. సో అందుకోసం కంపల్సరీగా మిక్సీ పట్టుకొని మెత్తగా అవుతుంది. ఒక గ్లాసు కారపొడి, ఇది పట్టించిందండి. కారము ఎక్కువగా ఉండదు, దొడ్డు ఎండుమిరపకాయలే అండి. అదే గ్లాస్తో 2 గ్లాసులు షుగర్, ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసేసి ఈ విధంగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత మనము ఏ గ్లాస్ తోటి అయితే ఉప్పు కారం షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మెంతులు, వెల్లుల్లి అన్నీ వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న పోపుని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసేసి వెంటనే ఒక మూత కప్పి పెట్టుకోవాలి. మినిట్ తర్వాత మనము మూత తీసేసి ఈ మిశ్రమాన్ని ఆయిల్లోకి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలండి. అంతలోపు మనము వేరే ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు తీయటి మ్యాంగో అండి, ఇది మామిడికాయ తోతాపూరి అంటాం కదా, ఇది తీసుకున్నాను. దొరికిన వాళ్ళు బెంగన్పల్లి కూడా తీసుకోవచ్చండి. ఏదైనా కానీ తీయటి మ్యాంగోని తీసుకోవాలి. ఈ విధంగా 2 పక్కలు తీసేసుకొని సన్న సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక గ్లాసు కారపొడికి ఆల్మోస్ట్ ఇది ఒక 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అంత కాయ తీసుకున్నాను. ముక్కలు ఎక్కువ కావాలంటే కొంచెం పెద్ద కాయ తీసుకోండి, తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. మనము ముందుగానే చల్లారి పెట్టుకున్న మిశ్రమంలోకి ఈ విధంగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసేసి కలుపుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీకు కావాల్సినంత పెట్టుకోవచ్చు. ఇది 1 ఇయర్ వరకు మనకు నిల్వ ఉంటుంది. ఈ తోతాపురికి బదులు బెంగన్పల్లి పచ్చికాయలు దొరికితే అవి యూజ్ చేసుకోండి. అది ముక్క అనేది కూడా మనకు 6 మంత్స్ తర్వాత కూడా చాలా బాగుంటుంది. చట్నీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకు ఇక్కడ అయితే దొరకలేదు, అందు గురించి నేను తోతాపురి వాడుతున్నాను. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి చిటికెడు పసుపు, అలాగే ముందుగానే మనము వేయించి పౌడర్ చేసుకున్న మెంతులు, ఆవాల పౌడరు వేసేసుకోవాలి. సో పొట్టు తీసిన వెల్లుల్లి కూడా కొద్దిగా వేసుకొని, కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి, నేను కొద్దిగా వేస్తున్నాను. సో అవి వేసేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా కలిపి పెట్టుకోవాలి. పూర్తిగా కలుపుకోవాలండి. మనము ఇందాక ఆవపొడి మెంతి పొడి వేసాం కాబట్టి అది మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా లోపలికి ముక్కలు ఒత్తేసుకుంటూ పైన కారముని మనము చక్కెర వేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది వచ్చేటట్టుగా మ్యాక్సిమం అలా వచ్చేటట్టుగా ఒత్తి పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు ఊట అనేది బాగా వస్తుంది. ఒక 3-4 అవర్స్లో కల్లా బాగా కరిగిపోయి అంతా బాగా వస్తుంది. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత కప్పేసేసి పక్కన పెట్టేసుకోవాలి.
4 గంటల తర్వాత ఎలా అయిందో చూద్దాము. సో ఈ విధంగా అయ్యింది. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ బాటిల్లోకి తీసుకుందాము. ఈవెన్ ప్లాస్టిక్ అయినా ఓకే, లేదంటే గ్లాస్ అయినా ఓకే అండి. సో ఇప్పుడు అంతా దీంట్లోకి పెట్టేసుకుందాం. వాటర్ అస్సలు తగలనివ్వద్దు. వాటర్ తగిలితే మాత్రము మొత్తము పికిలంతా పాడైపోతుంది. ఫ్రెండ్స్, చక్కెర మామిడి ఆవకాయ రెడీ. దీన్ని కంటైనర్లో ఈ విధంగా తీసుకోవాలి. సో మనము ప్రతిరోజు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే షుగర్ మనం డైరెక్ట్ వేస్తాం కాబట్టి అది కరగడానికి కొద్దిగా టైం పడుతుంది. ప్రతిరోజు అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తడి మాత్రం అసలు తగలకుండా చూసుకోండి. స్వీట్ మ్యాంగో పికిల్ రెడీ అండి. ఇది అన్నంతో బాగుంటుంది, అలాగే చపాతీ పూరితో కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.